టాబ్లెట్స్ ఏమన్నా? మన దగ్గర లేవు, పక్కన షాప్లో అడగండి. రే ఒక 100 రూపాయలు ఉంటే ఫోన్పే చేయరా. పొద్దునుంచి తాగక తల కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. 10 రూపాయలు కానీ లేవా నా దగ్గర? లేవా? లేవురా. ఛ, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడలేదులే. రే 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 టాబ్లెట్ తీసుకుపోయే డబ్బులు రావి. నేను తప్పు చేస్తున్నా, అతని డబ్బు అతనికి ఇచ్చేస్తా. సారీ బ్రో, నేను దొంగని కాదు, మందుకు బానిస ఇలా చేశాను. ఏం చేస్తుంటావు నువ్వు? తాగుబోతాను, నన్ను అందరు దూరం పెట్టారు, నాకెవరు పని ఇవ్వటం లేదు. మా ఓనర్ కడిగి పని ఇప్పిస్తా, చేస్తావా? నమ్మకంగా చేస్తా బ్రో. మనిషికి తెలియకుండా మోసం చేయొచ్చు, కానీ దేవుని తెలియకుండా మోసం చేయలేము. నా పేరు లాలు. నా పేరు బాబా. రేపు ఖచ్చితంగా వస్తా కదా, ఓనర్తో మాట్లాడిస్తా. ఖచ్చితంగా వస్తా బ్రో. బ్రో ఒక్క నిమిషం చెప్పరా. రే బాబా, సాయంత్రం సిట్టింగ్ ఉంది, వచ్చారా మన ప్లేస్కి? రే నేను మందు మానేశాను రా. ఏంటి నువ్వు మారినావా? ఎప్పటి నుంచి రా? ఆ దేవుడే నాకు ఫ్రెండ్ రూపంలో వచ్చాడు. ఇక మీ అందరికీ గుడ్ బై. సరే చూస్తారా, ఇలాగే ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? మా ఫ్రెండ్ కాల్ చేశాడు, చిన్న పని ఉంటే. సరే పర్లేదు, టీ అయినా తాగుతాం పద. తప్పు చేసిన ప్రతి మనిషికి మనిషిగా మారడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, ఒక దారి కూడా చూపిస్తాడు. మాది తలుపూరు, బట్టల షాప్లోనే పనిచేస్తూ ఫ్రెండ్స్ రూమ్లో ఉంటున్నాను. అమ్మకి ఆరోగ్యం బాగలేదు, వారానికి ఒక్కసారి టాబ్లెట్స్ పంపిస్తూ నేను ఇక్కడే ఉంటున్నాను. మరి నువ్వు? మాది మరూరు, నేను కూడా ఇక్కడే ఫ్రెండ్స్ రూమ్లో ఉంటున్నా. సరే రేపు షాప్లో కలుద్దాం. ఇన్ని రోజులు రాత్రి పడుకుని పొద్దున్నే లేచి మద్యం షాపులు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు తాగుదామో అని ఎదురు చూసేవాడిని. ఈ రోజు నుంచి మాత్రం ఆ మత్తు చీకటి నుంచి ఎప్పుడు బయటపడతానో, ఆ సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో, నా జీవితంలోకి కొత్త వెలుగు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నా లాలు. కష్టపడడంలో ఉన్న ఆనందం మరి ఏ దాంట్లో లేదు బాబా. కష్టాన్ని నమ్ముకున్నవాడు జీవితంలో ఎప్పుడు తప్పు చేయడు. నా మా ఫ్రెండ్ షాప్లోకి పనికి పిలుచుకుని వచ్చా. ఇప్పుడు అన్సీజన్ కదా, అందులో ఈ అబ్బాయి కానీ నాకు ఎవరో తెలియదు. నన్ను అన్న బాబా విషయంలో నన్ను వదిలి నేను గ్యారెంటీ. సరే నువ్వు అంతగా చెప్తున్నావు కదా. సరే థ్యాంక్స్ అన్న. ఓకే. బాబు అవన్నీ ఉన్నాయి కదా బాక్స్లో, అవన్నీ సెట్స్లో అవన్నీ దాన్ని లోపల పెట్టేసి ఆ బాక్సులు అన్నీ. నేను తాగకపోతే చేతులు వణుకుతాయి, అయినా కొత్త కదా నేర్చుకుంటా. నాలు నువ్వు వెళ్ళి పచ్చిపోయి టిఫిన్ చేసేరా, నేను బయటికి వెళ్ళాలి, కొద్దిగా పని ఉంది. సరే నా వెళ్తా. బాబా నువ్వు కనరా. నేను తిన్నాను, నువ్వు వెళ్ళి తినేసిరా. పర్లేదు, నా కోసం అన్నరా. ఒక దోశ తినడానికి. నువ్వేమన్నా తీసుకో బాబా. నా దగ్గర డబ్బులు లేవు. అరే భలే వాడివా నువ్వు. చెప్పు, ఇడ్లీ దోశ పూరి ఏం తింటావు? ఏదైనా పర్వాలేదు వాళ్ళు, రాత్రి కూడా ఏం తినలేదు, బాగా ఆకలిగా ఉంది. లాలు కొద్దిగా పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. సరేనా బాబా, చూస్తుండు, నేను పాస్ వేస్తాను. సరే.
మీ ఓనర్ లేడా? లేడనా, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. హలో హలో అన్న, ఎక్కడున్నారన్నా? హరి ఇప్పుడే బయట వచ్చాను చెప్పు హరి. నా అమౌంట్ ఇచ్చేకి వచ్చినా, బ్యాలెన్స్ ఉండే కదా మంది. అక్కడ లల్లు ఉంటారు కదా, నా లల్లు లేనా, కొత్త పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లడికి అయితే ఇయ్యద్దు. అవునా, సరే అన్న. అయితే లల్లు మీ ఓనర్ డబ్బులు ఇవ్వలేదు ఇచ్చినా అని చెప్పు. అదే ఇచ్చినాడు. సరే అన్న. ఏంటి బాబా డల్లుగా ఉన్నావు? మద్యం తాగితే లివర్ పోతుంది, ప్రాణం పోతుంది అంటారు. కానీ అన్నిటికంటే విలువైనది నమ్మకం. కానీ ఆ నమ్మకం పోతే బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. మొక్క నాటుగానే పూలు కాయలు కాయవు, దానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు మారేవని తెలియాలంటే దానికి కూడా టైం పడుతుంది. హలో చెప్పమ్మా. బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? ఎక్కువ ఎండలో తిరగద్దు నాయనా, టయానికి తింటున్నావా? తింటున్నానమ్మా. నువ్వు టయానికి తింటున్నావా? నాన్న మందులు వేసుకుంటున్నావా టయానికి? వేసుకుంటున్నాలే. సరే, ఆరోగ్యం జాగ్రత్తమ్మా. సరేలే నాన్న, ఎక్కువ పని ఏం చేయొద్దు. నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్న. సరే అమ్మా. లాలు, అమ్మ నా మాట్లాడేది? అవును. నాకివ్వు, నేను మాట్లాడతా. అమ్మా, ఫ్రెండ్ బాబా మాట్లాడతాడంట. సరే నాన్న, ఇవ్వు. హలో అమ్మా, బాగున్నారా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నా అమ్మా. చెడు అలవాట్లకి దూరంగా ఉండండి నాయన. సరే అమ్మా. సరే నాన్న, మంచిది. ఇదిగో లాలుకి ఇస్తాము. సరే అమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే అమ్మా. ఇలా చెప్పేవాళ్ళు లేక నేను ఇలా అయిపోయాను. అంటే నాకు అమ్మా నాన్న లేరు. టిఫిన్ చేసావా? ఏంటి బాబా ఈరోజు ఇంత లేటు? కొంచెం పనుంటే బయటికి వెళ్ళింటి. అవునా, ఇదంతా నేను క్లీన్ చేసేసినాను, అది చేస్తాను. ఇదంతా నువ్వు చూసుకో. అరే, నిన్న చూసిన షర్ట్ ఇక్కడ లేదే. లాలు, ఇక్కడ ఒక షర్ట్ ఉండాలి కదా. ఇందాకే బాబా కస్టమర్ తీసుకెళ్ళాడు. అవునా? బాబా, ఈ షర్ట్ వేసుకొని చూడు, నీకు ఎలా ఉంటుందో. ఏంటిది, అమ్మలేదా కస్టమర్కి? అయినా ఇప్పుడు ఇది ఎందుకులే, ఓనర్ చూస్తే తిడతాడు మళ్ళీ. ఫస్ట్ నువ్వు వెళ్ళు, వేసుకోపో. సూపర్. సూపర్. జస్ట్ ఇట్ సైడ్ రా. హ్యాపీ బర్త్డే బాబా. నా బర్త్డే నీకెలా తెలుసు? మొన్న నీ చిన్నప్పుడు ఫోటో చూపిలేదా, అందులో నీ డేట్ రాసింది చూశాను. చిన్నప్పుడు మా అమ్మతో జరుపుకున్న పుట్టినరోజు. ఇవన్నీ చూస్తుంటే నాకు అప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ లాలు, నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చెప్పు రాము. అదే నువ్వు చెప్పిన చోటికి వస్తున్నాను. సరే, వస్తున్నా. అబ్బా, ఆకలిగా ఉంది. లాలు ఉంటే ఏదో ఒకటి తినిపించేవాడు. ఏంటి బాబా రూమ్ వెళ్ళకుండా ఇక్కడున్నాడు? అక్కడ నీళ్ళున్నాయి, బిర్యానీ తిందాం. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ తిందాం. అయ్యో, అంతా మసాలా తిన్నానే. ఇప్పుడు పెరుగన్నం తిందాం. చాలా ఫుల్గా తిన్నా. ఈరోజు ఇక్కడే పనుకుందాం. తప్పదు బాబా, ఎన్నో ఉలి దెబ్బలు పడితే గానీ రాయి దేవుడు కాలేదు.